ప్రపంచంలో ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే, ఆనందం. కానీ నా దగ్గర ఇప్పుడు ఆనందం తప్ప అన్నీ ఉన్నాయి. బట్ నాకే ఎందుకు ఇలా? ఉరుములు మెరుపులు మేఘాలు అమ్మాయిలు వచ్చి పలకరించి వెళ్ళిపోతాయి. కానీ స్నేహం ఒకటే ఆకాశంలో ఎప్పుడూ నిలిచిపోతుంది అనుకున్నా. అటువంటి స్నేహం కూడా నా దగ్గర నుంచి దూరం అయిపోయింది. టైం ఎంత స్వామి? వాచ్ మర్చిపోయారా? అబ్బో ఎటకారం ఆపి. ఇంకా సరే కానీ ఎందుకు కాల్ చేసావు? ఊరు నేను బోర్ కొడుతుందని చేశా. అర్జెంట్ అని ఎందుకు కాల్ చేస్తావు? వాళ్ళకి ఇంట్లో పనులే ఉంటాయా? చాలా చేస్తున్నావుగా. ఇలా హ్యాపీగా ఉన్న నా లైఫ్ని హ్యాపీయెస్ట్గా మార్చింది ఒక దేవత. పద పదమన్నది నాడుగే నీ వైపు, అటు ఇటు చూడకు అంటోందే నా చూపు. నా మది కూడా ఎప్పుడో జారిందే, అది ప్రేమో ఏమో తెలిసే లోపు నే పడిపోయా 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 పడిపోయా, నిలువెల్ల నీతోనే ముడి పడిపోయా. నే చెడిపోయా 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 చెడిపోయా, తరిమే నీ ఊహలతో మతి చెడిపోయా. పద పదమన్నది నాడుగే నీ వైపు. కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా, కరుణ గలవరుణుడై కరి. హలో, మీరెందుకు అలా షూస్ విప్పారు? అంటే మీరు బస్ స్టాప్లోకి వచ్చాక మీరు దేవతలాగాను, ఈ బస్ స్టాప్ దేవాలయంలా అనిపించింది. ఈడియట్. ఈరోజు ఎందుకు మీరు షూస్ విప్పలేదు? అంటే నిన్న దేవత కరుణించింది కదా, అందుకే. బాగా మాట్లాడుతున్నారుగా. ఏదో మీదయ్యా.
హలో, చెప్పరా రే. అప్లికేషన్ ఫామ్ పిలిచలేకపోయావా? చెప్పా కదరా, పేరు తెలీదా? ఓకే రాసుకోరా. ANU దీప్, అనుదీప్. ఫోన్ నెంబర్ కూడా రాసుకోలేకపోయావా? ఏంట్రా నువ్వు? 8886946829. మళ్ళీ రాసుకోరే, మర్చిపోతావు, తప్పు రాస్తావు. 8886946829. గుర్తుంది కదా? సరే మరి, అవసరం ఉంటే కాల్ చేయి. వినపడిందా? హలో హలో, వినపడుతుందా? అవును, షాపింగ్కి వెళ్తున్నా, వస్తావా? వస్తున్నావా? ఇంతకీ మీ పేరు చెప్పలేదు. ప్రియా. Oh Priya, Priya, oh my dear Priya, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. I love you అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. ఇలా చాలా ఆనందంగా ఉన్న నాకు భరించలేని బాధను చూపే యూటర్న్ వచ్చిన క్షణం అది. ఇంకేం మరి? దాహం వేస్తున్నాం, తీసుకురామాము. వెళ్ళి తీసుకో బాబు. వెళ్ళి తా బాబు, ఏదో ఒకటి. పరిస్థితులు చాలా టైట్ బాబు ఇక్కడ. ఏదో ఒకటి ఉన్నది తీసుకుంటా, ఏదైనా తీసుకుంటా. దాహం వేస్తుంది, వాటర్ తీసుకుంటా పని కనీసం. ఇదిగోరా బాటిల్. ఎందుకురా కాల్ చేసావు? ఊరినే చేశాను రా. ఊరినే చేశాను. అదేంట్రా అలా ఉన్నావు? ఊరినే చేశాను. ఉరికే ఏంట్రా, అర్జెంట్ అర్జెంట్ అన్నావు కదరా. అరే ఊరినే చేశాను రా. అన్ని పనులు వదులుకొని వచ్చాను నీకోసం. అరే నీకు పనులుంటాయిగా, వెళ్ళు పోని. సీరియస్ ఎందుకు అవుతావు చిన్న చిన్న వాటికి? చిన్న చిన్న వాటికి కాదురా, నీకు బయట పనులు ఉంటే వెళ్ళు అంటున్నా కదా. నేనేం అంటాం లేదు కదా. నేను చాలా చేస్తున్నావుగా. నన్ను అంటావేంట? నీకు పనులు ఉంటాయి వెళ్ళు అంటున్నా కదా. నేను ఏమైనా మాట్లాడానా? సరే తర్వాత మాట్లాడతా. హాయ్. హాయ్. ఎంతసేపు వచ్చి? జస్ట్ ఇప్పుడే.
ఏమైనా తింటావా? హా, థ్యాంక్స్. నేను వచ్చిన సంగతి కూడా పట్టించుకోకుండా బిజీ. అదేం లేదే, చూస్తున్నా కదా చాటింగ్ చేసుకుంటున్నావు. ఫ్రెండ్స్. అవును తెలుస్తుందిలే, ఈ మధ్య నీకు ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. అదేం లేదు. అదేం లేదంటావేంటి? ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ, కాల్ వెయిటింగ్లు. కాల్ బ్యాక్ ఉండదు, ఫోన్ చేసినా పట్టించుకోవు. అదేం లేదను. అదేం లేదంటావేంటి? ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తావు. నీకెందుకు అలా అనిపిస్తుంది? నువ్వు చేసే పనులు బట్టి నాకు అనిపిస్తుంది. అసలు నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటి? నేను ఫోన్ చేస్తే నువ్వు ఎత్తట్లేదు, నేనేం చేయను? ఏంటి ఇప్పుడు చెప్పు. అసలు ఏం జరిగిందో నీకు తెలీదా? ఏం జరిగిందంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అంత ఏం జరిగింది? ఓహో, నీకేం తెలియదు కదా. సరే ఇంకెందుకు, నేను వెళ్తాను. అలా వెళ్ళిపోతున్నావేంటి? ఈ 2 ఏళ్ళుగా నేను కలిసింది బాధతో అయితే, కోల్పోయింది ప్రేమ స్నేహం. ఇక నుండి ఈ బాధనే భరించాలి, భరిస్తూనే బతకాలి. మే ఐ కమ్ ఇన్, సార్? హే అను, సో లాంగ్ టు సీ యూ. ఏమైపోయావు? ఊరు ట్రాన్స్ఫర్ అయ్యాను రా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? బీటెక్ కంప్లీట్ చేశాను, జాబ్ సెర్చ్లో ఉన్నా. హే 1 minute, ఐ విల్ కాల్ యూ లేటర్. హే ఆగు, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆర్డర్ చెప్పరా? నువ్వే చెప్పరా. రెగ్యులర్ ఆర్డరే కదా, చెప్పేముంది? అభిప్రాయాలు అభిరుచులు మారుతుంటాయి కదరా. వ్యక్తిత్వంలో అభిప్రాయాలు మారుతాయి కానీ మనుషులు మారరా. హే కూర్చో. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏముంది? మీరు సంతోషంగానే ఉన్నారు కదా. నువ్వేం చేస్తున్నావు క్లారిటీ ఉందా? వాడికి అదే క్లారిటీ ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు, ఈ సిచ్యువేషన్లో ఉండేవాళ్ళం కాదు. రియాలిటీలో మీ ఇద్దరికి మంచి క్లారిటీ ఉంది కదా, అందుకే నేనే క్లారిటీ లేకుండా ఇలా మిగిలిపోయాను. అసలు నన్ను ఎందుకు లవ్ చేసావు? నీకు ఇంకా విషయం గుర్తుందా? ఆకలిస్తే అమ్మ గుర్తొస్తుంది, ఆపదొస్తే నాన్న గుర్తొస్తారు. నాకేమొచ్చినా నువ్వే కదరా. ఇవన్నీ నాకు అనవసరం, నేను వెళ్తాను. అసలు ఏం జరిగిందో తెలుసారా నీకు? ఎంత ఇబ్బంది పడిందో తెలుసా? ఎప్పుడు నీ స్వార్థం, నీ ద్వేషం, నీ కోపం. మార్రా. అసలు తను నాకు ఏమవుతుందో తెలుసా నీకు? చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ మేము, ఒకే స్కూల్లో చదివాం. తను ఎప్పుడూ నీ గురించే చెప్పేది, కానీ నాకు అది నువ్వని తెలియదు. ఒకరోజు తను చాలా బాధపడుతూ కాల్ చేసింది, నన్ను కలవాలి అని. అప్పుడు తెలిసింది తన ప్రాబ్లం నువ్వని. అప్పటి నుంచి నీతో మాట్లాడడానికి చాలా ట్రై చేశా. అడ్రస్ చేంజ్ చేసావు, నంబర్ తీసేసావు, మనుషుల్ని మర్చిపోయావు. ఇవేం నీకు తెలీదు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. 2 yearsగా అమ్మాయి నేను లవ్ చేస్తుంది, ఇంకా చేస్తూనే ఉంది.
ప్రేమ అంటే ఒకరి కోసం ఒకరు గడపడం కాదు, ఒకరి కోసం ఒకరు బతకటం. యాక్షన్. క్రికెట్ ఆడదాం రా అన్న